సర్క్యులర్ ఎకానమీలో మీరు చూస్తే అన్ని కూడా రీసైక్లింగ్ చేసి యూజ్ అండ్ త్రో అంటే పారేయడం కాకుండా యూజ్, రికవర్, రీయూజ్ అనే విధానానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈరోజు నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. మీరు తాగే నీళ్లు స్వచ్ఛంగా ఉండే వరకు, మీరు పీల్చే గాలి స్వచ్ఛమైన గాలి పీల్చే వరకు, మీరు తినే తిండి ఆరోగ్యంగా ఉండే వరకు, కడాన మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైన ఆలోచనలు వచ్చే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నిన్ననే దావోస్ నుంచి వచ్చా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను పెరిగింది మీ అందరి కళ్ళ ముందరనే పెరిగా. చిత్తూరు జిల్లాలోనే పుట్టా, ఇక్కడే పెరిగా. తిరుపతిలో మీ మారిగానే నేను కూడా చదువుకున్నా, అంచెలంచెలుగా చదువుకున్నా. ఈరోజు రేపు 28కి 50 సంవత్సరాలు నా రాజకీయ ప్రస్థానం. అంటే 1978లో విద్యార్థిగా ఉండి యూనివర్సిటీ చదువుకుంటూ అక్కడే పోటీ చేశా. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు పోయా. నేను 30 సంవత్సరాల నుంచి ఎవరూ పోలా దావోస్కి నేను వెళ్ళా. నేను ఎప్పుడూ మీకు ఒక మాట చెప్తాను, నేను అనునిత్యం విద్యార్థిని. మీరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను, ఇంకొకరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను, ఇంకో దేశంలో ఒక పని చేస్తే అది చూస్తాను. అవన్నీ మీకోసం అమలు చేసి దాని ఫలితాలు రాబట్టడానికి నిరంతరం పనిచేస్తున్నాను. ఎక్కడో అమెరికాలో టెక్నాలజీ అంటే నేను ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే ఈరోజు అందులో ఆ పాలసీ వల్ల హైదరాబాద్ ఎకానమీలో మోస్ట్ లివబుల్ సిటీగా నెంబర్ 1 సిటీగా తయారైంది. మీరు ఎప్పుడు చెన్నైకి పోతారు, ఈరోజు చెన్నై హైదరాబాద్ చూస్తే వ్యత్యాసం మీకే కనపడుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒక పద్ధతి ప్రకారం చేశాం. నిన్న పోయినప్పుడు నేను చూస్తే ప్రపంచం మొత్తం చర్చించుకునేది ఈరోజు భవిష్యత్తులో టెక్నాలజీ. ఒకప్పుడు టెక్నాలజీ నన్ను ఎగతాళి చేశారు, ఫోన్ అంటే కూడు పెడుతుందా అన్నారు. ఇప్పుడు అదే ఫోను మీకు సర్వస్వాన్ని ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీకు కావలసిన ప్రపంచంలో జరిగేటన్నీ కూడా నాలెడ్జే కాదు, భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏఐ డాక్టర్ వస్తాడు, నువ్వు ఏం తినాలి, ఏం తినకూడదు, నీ ఆరోగ్యం ఈ నిమిషంలో ఎట్లుంది, ఇంకొక ఇదే మార్గం నువ్వు చేస్తే ఎప్పుడు నీకు గుండెపోటు వస్తుందో అది కూడా మీ ఫోన్ ద్వారా మీకు చెప్పే పరిస్థితి వస్తుంది. తొందరలోనే సంజీవని ప్రాజెక్టు వల్ల మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మీ అందరికీ. ఒకటే హామీ ఇస్తున్నా, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీకు అందించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ ఒక రైతు వ్యవసాయం